పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఆఫీస్ అవినీతికి లంచగొండి వ్యవహారాలకు అడ్డాగా మారిందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఏజెంట్లు బ్రోకర్ల చేతిలో ఆఫీసు నడుస్తుందని, ఏ పని కావాలన్నా ఆఫీసుకు వెళ్తే సిబ్బంది అక్కడ నిత్యం పైరవీలు చేసే బ్రోకర్లను పిలిచి ఫైళ్లను వారికి అప్పగించి వారికి డబ్బులు ఇవ్వండి, అంతా వారే చూసుకుంటారని, అలాగే చలానాలను సైతం తాలూకు ఆఫీస్ సెంటర్తో మరొకటి 2 చోట్ల ఉన్న నెట్ సెంటర్లకు వెళ్లి వారు అడిగిన డబ్బులు ఇవ్వండి, అంతా వారే చూసుకుంటారని ఉచిత సలహాలు ఇస్తారని అంటున్నారు. వారే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు ప్రైవేట్ ఏజెంట్లు బ్రోకర్ల ద్వారా ప్రభుత్వానికి జమ చేయవలసిన నగదు కంటే అధిక మొత్తంలో వసూలు చేసి సిబ్బంది ఏజెంట్లు పంచుకుంటూ ప్రజలను పెద్ద ఎత్తున మోసగిస్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఆఫీస్ వ్యవహారాలపై కొందరు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కోరితే దానికి సరైన సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. తాడేపల్లిగూడెం ఆర్టీఓ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని కోరినా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. फोटो देता हूँ। గవర్నమెంట్ ఆఫీస్లో ఫోటోలు తీయడానికి మీకు పర్మిషన్ ఉందా? అలాగదు, సరే తీయండి, నేనే తీస్తాను. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా తీయడానికి అధికారం ఉందా మరి? ఏమండి, అంటే మీరు వచ్చి డబ్బులు అడుగుతారు అంటే డబ్బులు ఇవ్వనందుకు మీరు వీడియోలు చేస్తారా? చాలా ఇదే కదా మేము చూస్తాం. రండి, మీరు ప్రెస్, మీకు ఏ అధికారం ఉందని? మీరు ప్రెస్ రిజిస్ట్రేషన్ ఉందా మీకు అసలుకి? చెప్పండి, మిమ్మల్ని అడుగుతుంది. స్టేషన్కి ఎస్ఐ ఫోన్ చేయవా? స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేయ. మొహం కప్పుకోవాల్సిన అవసరం లేదు, మొహం తీసేవాల్సింది పర్లేదు. ఎదురుగా పెట్టి మొహం కప్పుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర లోపల మీరు అడిగిన సీసీ కెమెరాలో కూడా మీరు డబ్బులు అడిగినాయి ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి పెడతాను.